గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ తర్వాత వంశీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లిన వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఎందుకు వెళ్లారని కస్టడీలో పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వల్లభనేని వంశీ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వంశీపై ఉన్న కేసులను విచారించేందుకు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి కేసులన్నింటినీ బదిలీ చేశారు. గన్నవరం నియోజకవర్గంలో భూ ఆక్రమణలు, సెటిల్మెంట్లు, ఇతర వివాదాలకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో మంగళ, బుధవారాల్లో 4 కేసులు నమోదయ్యాయి. పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక దర్యాప్తు జరిపి కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన తర్వాత టీడీపీ కార్యాలయ విధ్వంస వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ వేయించారు. ఆ తర్వాత వెంటనే వంశీ అనుచరుల ద్వారా సత్యవర్ధన్ ను విశాఖ పంపించడం, అఫిడవిట్ పూర్తయిన తర్వాత వంశీ తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వంశీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ ఆయన కారు డ్రైవర్, అనుచరుల ఫోన్లలో గూగుల్ టేక్అవుట్ తో పాటు విజయవాడలో సీసీ కెమెరాల ఫుటేజ్ డేటాను సేకరించారు. అయితే కస్టడీలో తాడేపల్లి ప్యాలెస్ కు ఎందుకు వెళ్లారని పోలీసులు ప్రశ్నించగా తాను వెళ్లలేదని సమాధానం ఇచ్చారు. ఆధారాలతో సహా వంశీ ముందు ఉంచడంతో ఏమీ గుర్తులేదని అమాయకంగా మొహం పెట్టినట్లు సమాచారం. సత్యవర్ధన్ వంశీ ఇంటికి వచ్చారని చెప్పగా ప్రత్యర్థి పార్టీలో ఉండి తనపైనే ఫిర్యాదు చేసిన వ్యక్తి మీ ప్రమేయం లేకుండా మీ ఇంటికి ఎలా వస్తారని అడగ్గా తనకు తెలియదని సత్యవర్ధన్ ని అడగండి అంటూ సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. కస్టడీలో పోలీసుల ప్రశ్నలకు రెస్పాండ్ కావడం లేదని పోలీసులు కోర్టులో అఫిడవిట్ వేయాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ లోపు వంశీపై నమోదైన 4 కేసులకు సంబంధించి పోలీసులు పీటీ వారెంట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో సిఐడి పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో మార్చి 3వ తేదీలోపు వంశీని కోర్టులో హాజరుపరచాలని న్యాయాధికారి ఆదేశించారు. ఇలా ఒకదాని వెంట మరో కేసు ఇప్పుడు వంశీని వెంటాడుతున్నాయి. వంశీ అనుచరులు కొంతమంది పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు వంశీపై గతంలో ఉన్న 3 కేసులు, మట్టి అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ ఇచ్చిన నివేదికపై కేసు నమోదు చేయడంతో పాటు కేసును సిట్టుకు ఇవ్వాలని నిర్ణయించారు.